వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు? తప్పతాకు వచ్చిందే కాక పైగా వాడు సమర్థించుకుంటున్నాడు. లేనిపోనివని మాట్లాడుతున్నాడు. ఈ మధ్య వీడు ఇలా ఎందుకుంటున్నాడో, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో అర్థం కావట్లేదు. మీరు అంతలా థ్యాంక్స్ చెప్పేలా నేనేం చేయలేదండి. తను కళ్ళు తిరిగి పడిపోయింది. వెంటనే తనని స్పృహలోకి తీసుకొచ్చాను అంతే. ఇది చాలా మామూలు విషయం. దేవతలా వచ్చింది, దర్శనమిచ్చింది, వైద్యం చేసింది, వెళ్ళిపోయింది. ఇంతకీ ఎవరు తను? లక్ష్మి, జ్యూస్ తీసుకో. ఈ పనులన్నీ నీకెందుకన్నయ్యా? పనోళ్ళకి చెప్పొచ్చు కదా. ఏ, నేను తెస్తే తాగవా? అదేం లేదన్నయ్యా, నీకెందుకు శ్రమ అని. నేను పెద్ద శ్రమ పడిపోయింది ఏమీ లేదు, కానీ ఇప్పుడు నీకెలా ఉంది? బాగానే ఉందన్నయ్య, చాలా రిలీఫ్గా ఉంది. ఏంటన్నయ్యా చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? అదేనమ్మా, గుళ్ళో అమ్మాయి నీకు పసరమందిచ్చింది చూడు, తన గురించి. నిజమే అన్నయ్య, చాలా మంచి అమ్మాయిలా అనిపించింది. అవునమ్మా, తనెవరో ఏంటో తెలీదు, కానీ టక్కునొచ్చింది, చిటికలో నీకు నయం చేసింది. చూస్తుండగానే కళ్ళ ముందు నుంచి మాయమైపోయింది. ఎందుకో నాకు ఆ అమ్మాయే గుర్తొస్తుంది. అవునన్నయ్య, తెలిసిన వాళ్లే పట్టించుకుని ఈ రోజుల్లో ఎవరు ముఖం తెలియని మనలాంటి వాళ్ళని ఆపదలో ఆదుకుంది. తనని చూస్తుంటే బాగా తెలిసిన అమ్మాయిలా అనిపించింది, చాలా దగ్గర మనిషిలా అనిపించింది. వివరాలు అడిగేలోపే కనిపించకుండా వెళ్ళిపోయింది. అదే కదమ్మా ఇప్పుడు నా బాధ. నీకు బాగు చేయడం కోసం ఎక్కడెక్కడో తిరిగాం, కానీ పని అవ్వలేదు. ఇప్పుడు సడన్ గా తనొచ్చి ఏ స్వార్థం లేకుండా ఏమీ ఆశించకుండా నీ ఆరోగ్యం బాగు చేయగలమనే భరోసా ఇచ్చినట్టిచ్చింది. తప్పకుండా నీకు నయం అవుతుంది అనిపించేలా చేసింది. నాకు కూడా అదే అనిపించింది. తన వివరాలు ఎలాగైనా తెలుసుకోవాలి. ఎక్కడుంటుందో, ఏం చేస్తుంటుందో అన్నీ కనుక్కోవాలి. మళ్ళీ తనని తప్పకుండా కలవాలి. తప్పకుండా కలవాలి. నేను కూడా ఒక విషయం అడగాలి. ఏమడగాలి? ఆశ చూపించి ఎందుకు వెళ్ళిపోయావని. సరే, తన సంగతి నేను చూసుకుంటాను. ఎక్కడున్నా పట్టుకుంటాను. నిన్ను తన దగ్గరికి తీసుకెళ్తాను, సరేనా? బుజ్జగిస్తే భుజమెక్కి తొక్కుతాడు, బడిత పూజ చేస్తే దారికొస్తాడు అన్నట్టు ఈయనకి ముద్దుగా చెప్తే వినే రకం కాదు, పైగా కసురుకుని కరిసే రకం. అందుకే కాస్త గట్టిగానే చెప్పాలి.